శ్రీవారి సుప్రభాతం అంటే ఏంటి? అసలు సుప్రభాత సేవ ఎలా చేస్తారు? దాని గురించయితే 8 రకాల విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి. సరే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. శ్రీవారి సుప్రభాతంలో మొదటి అంశం, ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం 2:30 నుంచి 3 గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే సన్నిధి గొల్ల దివిటి పట్టుకొని ఉత్తర మాడా వీధిలో ఉంటున్న వైకాసాన అర్చక స్వామి ఇంటికి భేడి ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి పెద్ద జియంగార్ మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి వస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, అర్చకులు శ్రీవారి బంగారం వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచకోల అనే సాధనం తాళం చెవుల ధ్వజస్తంభం దగ్గర ఉన్న క్షేత్రపాలక శిలకు తగిలిస్తారు. వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలిని దాటి బంగారు వాకిలి ముందుకు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు. ఆ సమయానికి ఆలయ అధికారులు పేష్కారు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరాతో స్వామివారికి మెలకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, తాళాలు తీసిన తరువాత సన్నిధి గొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటీతో లోనికి వస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధుర స్వరంతో కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత మహావంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్నె తాంబూలం ఉన్న పళ్ళారాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకొస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, బంగారు వాకిలి ముందుకున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాపాలను కొనసాగిస్తారు. సుప్రభాతంలో స్తోత్రం ప్రవతి మంగళ శాసనం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు భూపాల రంగంలో ఒక మేలుకొల్పి కీర్తనగానం చేస్తారు. దివిటీతో ముందుకు లోపలికి వెళ్ళి సన్నిధి గొల్ల కులశేఖర పడి వద్ద నిలుచుని ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆ తరువాత అర్చకులు ఏకాంగ కులాశేఖరపడి దాటి లోపలికి ప్రవేశిస్తారు. తర్వాత శయన మండపం బంగారు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసుని మూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవాస్థానంలో మూలామూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు. ఆనంద నిలయాలలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులను శ్రీవారికి దంతాధావన ఆచమానది అనుష్ఠాన క్రియలు సమర్పిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మహావంతు మఠం తెచ్చిన వారు నవనీత పాలు చక్కెర నివేదనలు చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతం మంగళస్నానాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు. నవనీత హారతి అంటే నివేదనాంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతి. ఆ సమయంలో బంగారు వాకిళ్ళు తెరుస్తారు. అప్పుడు శ్రీవారి పాదాలు తులసి దళాలు పుష్పాలు కూడా ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 7, భక్తులు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు. ఈ హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూలా సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని చందనాన్ని సాంటిని తాము ముందుగా స్వీకరిస్తారు. ఆ తరువాత జియంగారి ఏకాంగి ఇస్తారు. సన్నిధి గొల్లకు కూడా తీర్థం సటారితో పాటు నివేదన పళ్ళెంలో తాంబూలాన్ని అర్చకులకు అందచేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్య మంగళమూర్తిని దర్శించి తీర్థం సటారులను స్వీకరిస్తారు. ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత గానం లేదు. అళారులో ఒకారెన అండాల్ తిరుప్పవే పాసురాన్ని గానం చేస్తారు. ఇతర మాసాల్లో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగంగా వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణస్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటారు.